రాజీవ్ స్వగృహ స్థలాన్ని కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు హద్దులు మార్చి కబ్జా చేస్తున్నారని నాగోళ్లు బండ్లగూడలోని రాజీవ్ స్వగృహ నిర్వాసితులు ఆందోళనకు దిగారు. రాజీవ్ స్వగృహ ఉన్నతాధికారులు స్పందించి ఆ స్థలాన్ని కాపాడాలని డిమాండ్ చేస్తున్నారు నిర్వాసితులు. వెంటనే అక్కడ సర్వే చేసి బౌండరీస్ ఫిక్స్ చేయాలని కోరారు. రాజీవ్ స్వగృహ 4th బ్లాక్ కోసం కేటాయించిన స్థలాన్ని కొంతమంది బౌండరీస్ ప్లేసులు మార్చి కబ్జా చేసి నిర్మాణాలు చేస్తున్నారని ఆరోపించారు. ఇదే విషయాన్ని రాజీవ్ స్వగృహ కింది స్థాయి అధికారులను ప్రశ్నిస్తే నిర్లక్ష్యంగా వారు సమాధానం చెబుతున్నారని, దీనిపై ఉన్నతాధికారులైనా స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కబ్జాకు గురైనట్లు వస్తున్న ఆరోపణలపై రెవెన్యూ వారికి సర్వే కోసం కోరుతామని తెలిపారు. రాజీవ్ స్వగృహ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ అనిల్. మేము సహభవన టౌన్షిప్ ఇప్పుడు ఏదైతే ఉందో ఇక్కడ 3 గంటలప్పుడు వచ్చినప్పుడు ఇక్కడ వర్క్ జరుగుతా ఉందా, సౌండ్ వస్తా ఉంటే విన్నాము. విన్న తర్వాత అక్కడ బండలు చూస్తే చాలా లోపలికి అంటే సర్వేరాలు ఏవైతే ఉంటాయో అవి పూర్తిగా లోపలికి వేసేసి ఇక్కడ వర్క్ అనేది జరుగుతా ఉంది. దీని గురించి మేము రాజేశ్వర ఏదైతే మన ఆఫీస్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఇంటిమేట్ చేయడం జరిగింది. వాళ్ళు వచ్చేసి చూసిన తర్వాత నిజంగా లోపలికి అంటారు కానీ వాళ్ళు సరైన రెస్పాండ్ అనేది తక్కువ అవుతా ఉంది. గత 6 నెలల క్రితం కూడా దీన్ని లోపల జరిగినప్పుడు కూడా ఇట్లా గట్టిగా మాట్లాడితే ఆ రోజు ఆగిపోయారు. ఈ రోజు చూసినట్లయితే చాలా వాల్యుబుల్ ల్యాండ్ మాకు ఇది అమ్మేటప్పుడు ప్రాంతం మొత్తం కూడా మాకు అమ్యూనిటీస్ కింద ఇస్తామని చెప్పారు, హామీ ఇచ్చారు. వాళ్ళు దాన్ని పట్టించుకోకుండా రకరకాలుగా దాన్ని చాలా ఏపిసోడ్ లాగానే దీన్ని ముందు జరుగుతా మా యొక్క ల్యాండ్ అంతా కూడా రోజువారీగా కబ్జా చేయడం జరుగుతా ఉంది. దీన్ని మేము ఈ రోజు ఆపడానికి ఆపాము. ఆల్రెడీ వాళ్ళ ద్వారా ఆపాము. వాళ్ళు మాత్రం కొంచెం నెగ్లిజెన్స్ చూస్తా ఉన్నారు. దీని మీద తగు చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులకి, అలాగే హైదరాబాద్ వాళ్ళకి కూడా మేము కంప్లైంట్ చేద్దాం అనుకుంటున్నాము. ఈ అద్రాలు ఏవైతే చాలా ముందు జరిగాయి సార్, మీరు చూడవచ్చు. దీన్ని ఎవరు చూసినా కానీ మార్పు జరుగుతూ ఉన్నాయి. దీన్ని అరికట్టవలసిందిగా కోరుతా ఉన్నాం. ఇక మా దగ్గర మ్యాప్ ఉందండి. మ్యాప్ ప్రకారం చూసుకుంటే చాలా లోపల జరిగారు. దీన్ని ఎవరు చూసినా మాకు అర్థమైపోతుంది. అందుకే ఆఫీసర్ పిలిచి చెప్పాము. దీని మీద